హాయ్ గాయ్స్, మనమైతే జాగేశ్వర్ వెళ్ళే రూట్లో ఒక స్పెషల్ ప్లేస్ దగ్గర అయితే ఆపినాం. ఈ ప్లేస్ పేరు ఏంటంటే దోకాని ఫాల్స్. యాక్చువల్గా గూగుల్లో చూసినప్పుడు ఏంటంటే వాటర్ లేవు అని చెప్పినారు, బట్ లోకల్స్ నడితే వాటర్ ఉన్నాయి, వెళ్ళొచ్చు, మంచిగా ఎంజాయ్ చేయొచ్చు అని చెప్పిండు. పనిలో పని అక్కడ ఏంటంటే ఒక కేఫ్ ఇంకా రిసార్ట్ కూడా ఉంది. అండ్ వాళ్ళు కూడా మెసేజ్ చేసినారు మనకు, మేము ఈ సరౌండింగ్స్లో ఉన్నామని, ఎలాగో వచ్చారు కదా మా కేఫ్ విజిట్ అవ్వండి అని అన్నారు. ఇండైరెక్ట్గా అర్థం చేసుకోవాలి వాళ్ళ కేఫ్ని ప్రమోట్ చేయమని అడుగుతున్నారని. సర్లే ఎలాగో అదే దారిలో కదా అని వచ్చినాం. ఈ ప్లేస్ వచ్చేసి నైనితాల్ నుంచి ఆల్మోరాకు వెళ్తాం కదా, ఆల్మోరాకు 10 కిలోమీటర్స్ ముందుగానే ఉంటుంది అన్నమాట. ఆల్రెడీ ప్లేస్ దగ్గరకు వచ్చేసినాం, కిందికి వెళ్ళి కూడా చూసిన. ప్లేస్ మాత్రం మస్తుంది అబ్బా, చూపిస్తా. వాటర్ ఫాల్స్ అయితే వాటర్ ఉన్నాయి, మంచి ఒక పాండ్ టైప్ ఉంది, స్విమ్మింగ్ చేయొచ్చు. బెస్ట్ ప్లేస్. ఎవరైనా ఈ సరౌండింగ్స్ నైనితాల్కి విజిట్ అయితే ఖచ్చితంగా ఈ ప్లేస్కి రండి, మస్తు ఉంటుంది అన్నమాట. చలో వెళ్దాము. బెల్లాన్ అయితే ఇక్కడ పార్క్ చేసిన, మనకు ప్లెంటీ ఆఫ్ స్పేస్ ఉంది, చూపిస్తా. చూసుకోవచ్చు, మస్తు ప్లేస్ ఉంది. వెహికల్స్ అయితే పార్క్ చేసారు, నేను కూడా బెల్లాన్ని పార్క్ చేసిన. ఇటు నుంచి దారి, ఓకే, 2 దారులు ఉన్నాయి, ఇటున్నాయి. ఇటు నుంచి అయితే వెళ్ళాం. మొత్తం ఈ ప్లేస్ ఏంటంటే లోయలలో ఉంటుంది అన్నమాట. వాటర్ ఫాల్స్ ఎట్లుంటే తెలుసు, కొండలలో. ఈ కొండలో అతను కేఫ్ కట్టిండు, మస్తు కట్టిండు అసలు. పీస్ఫుల్ ప్లేస్. అండ్ ఇంకా బ్రేక్ఫాస్ట్, లంచ్, డిన్నర్ ఇవి కూడా ప్రొవైడ్ చేస్తారు, దొరుకుతాయి. ప్రాబ్లం లేదన్నమాట. బేసిక్గా చూపిస్తారు సరౌండింగ్, ఒకసారి చూసేయండి. వాటర్ సౌండ్ వస్తుందా? యాక్చువల్గా కింద ఒక వాటర్ అయితే పాస్, ఆ వాటర్ ఫాల్స్ నుంచి వచ్చే వాటర్ ఉంటాయి కదా, అది ఇష్టం వచ్చిన దారిలో పోతున్నాయి. ఒక్క దారి కాదు, 2-3 దారులు, అటు అటు వెళ్తూనే ఉన్నాయి. ఇక్కడ నుంచి అటు పార్కింగ్ ఏరియా నుంచి 500 మీటర్స్ ట్రెక్ అయితే చేయాలి. వెహికల్స్ వెళ్ళవు, నాట్ ఈవెన్ బైక్స్ కూడా పోవు, అందుకే ఇక రిస్ట్రిక్టెడ్. అదే లాస్ట్ పాయింట్. ఇక్కడ నుంచి కనబడుతుంది, చూపిస్తా. ఇక కార్నర్ వెళ్ళినాక వాటర్ ఫాల్స్ అయితే చూపిస్తా, చూసేయండి. నాకైతే వాళ్ళు 2 రూమ్స్ ఇచ్చినారు. సో ఫ్యామిలీ ఉంది కదా, సో వాళ్ళు కూడా జాగేశ్వర్ టెంపుల్ విజిట్ చేసుకుంటా అన్నారు. అది ఎప్పుడో పురాతనమైన టెంపుల్ అండ్ జ్యోతిలింగం, అది శివలింగం ఉంటుంది ఆడ. ఇంకా వాళ్ళు ఆ గుడి చూసుకొని వాళ్ళు రిటర్న్ వాళ్ళ ఇంటికి వెళ్తా అన్నారు. ఇంకా నేను అటు నుంచి అటు పితోరాఘాట్కి అయితే వెళ్తున్నాం. పితోరాఘాట్ చూపిస్తా, లొకేషన్ అయితే వచ్చింది, కనిపిస్తుందా అక్కడ వాటర్ ఫాల్స్? అదే వాటర్ ఫాల్స్, జూమ్ చేస్తా. అది కిందికి వెళ్ళినాక క్లియర్గా చూపిస్తా, పైనుంచి కూడా కనిపిస్తుంది. అండ్ మనం ఉండబోయే స్టే అది, ఓకేనా. ముంగట అది చైర్ చేసిరు కదా, అయితే క్యాఫే, ఆ వైట్ కలర్ది ఏదైతే ఉందో అది ఇల్లు. అరుణాన్ని అక్కడ కూర్చుని చూడండి. అదే దీనికి 2 దారులు ఉన్నాయి. ఒకటి అటు సైడ్ నుంచి రావచ్చు, ఇంకోటి ఏమో ఇట్లా నుంచి వెళ్ళాలా. ఎందుకంటే వర్షాకాలంలో వాటర్ ఫుల్ ఉంటాయి కదా, అప్పుడు అటు పోవడానికి దారి ఉండదు. సో ఖచ్చితంగా ఇటు నుంచే పోవాలి. అండ్ ఇగో ఇదైతే బోర్డు, ఇట్లా వెళ్ళాలి. చెల్లి వెళ్ళిపోదాం. ఫైనల్లీ వచ్చేసినాము. చెప్పినా కదా, వాటర్ ఫ్లో ఎక్కువ ఉండడం వల్ల వీళ్ళు బ్రిడ్జ్ అయితే కన్స్ట్రక్ట్ చేసినారు. ఈ బ్రిడ్జ్ నుంచి ఒక సైడ్ నుంచి ఇంకో సైడ్కి వెళ్ళాలి. అంతే. వన్స్ ఆఫ్టర్ బ్రిడ్జ్ దాటినాక ఇదైతే క్యాఫిటేరియా. ఈవినింగ్ టైం చల్లగా ఉంటుంది, వెదర్ అయితే చాలా రొమాంటిక్గా ఉంటుందంట. ఇంకా అందరు వచ్చి ఇక్కడ చాయ్ తాగడము, బిస్కెట్ తినడం ఉంటుంది. అండ్ ఇక్కడ వచ్చి స్ట్రైట్ అవే పూల్ అయితే కనిపిస్తుంది. కొంచెం దమ్ము వస్తుంది అసలు. అవో ఆరు నుంచి అయితే వచ్చినాం మనము. పైకి వెళ్ళిపోదాం, మన రూమ్స్ అయితే చూపిస్తా. ఇక్కడ నుంచి స్టార్ట్, అండ్ దీనికి టెర్రస్ కూడా ఉంది, అది కూడా చూసేద్దాం. హలో గాయస్. అమ్మన్యమ్మ దొంగలు తింటున్నారు. ఇది ఫస్ట్ రూమ్, ఫ్యామిలీ రూమ్. ఇలా పోవద్దు మనం, మనదంతా బ్యాచులర్ రూమ్. యోయో ఇది మనకు స్పెషల్ రూము, నాకు ఒక్కనికి. అవన్నీ ఉండవు అట్లా. బాత్రూమ్ అయితే మస్తుంది రా. గాయస్ బాత్రూమ్ చూడండి. నువ్వు నడు, నువ్వు ఫ్యామిలీకి వెళ్ళిపోను, మొత్తం బ్యాచులర్లో కలిసిపోదామని. ఏమైనా చూడు, నేను ఎప్పుడైనా ఫ్యామిలీ అన్నానా? నేను ఫ్యామిలీతో తిరుగుతా అని చెప్పినా నీకు? చెప్పలేదు.
తప్పు. సోలో ట్రావెల్ టు ఫ్యామిలీ ట్రిప్ అని పెట్టలేదా అది ఆ రోజు. ఇటు చూడండి, రూమ్స్ అండ్ టెంట్స్ ఏ వేయాలి, టెంట్స్ వేయాలా? క్యాస్కేడ్ క్యాఫే, ఇది వ్యూ. గాయస్ నేను మీకు క్యాఫెటేరియా చూపించలే కదా, అంటే కింద పైన చూపించిన కింద చూపించలే కదా, చూపిస్తా. అదే క్యాస్కేడ్ కేఫ్ అండ్ చిన్న కిచెన్, పెద్ద రిచ్గా ఏం లేదు, సింపుల్గా అయితే చూపిస్తున్నారు. లోపల కిచెన్ అండ్ ఫుడ్ ఏమైనా కావాలంటే ఆర్డర్ చేసుకొని ఇక్కడ తినొచ్చు అండ్ ఇక్కడ కూడా కూర్చోవచ్చు. అండ్ వీళ్ళు ఏంటంటే లైక్ ఫుల్గా అంటే జెన్యూన్, ఇంకా ఏమంటే ఏమన్నా ప్రైజెస్ ఇక్కడ పెట్టేసారు, డైరెక్ట్ చూసుకొని మీకు ఏం కావాలో అది ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ముసుగులో గుద్దులాటలు ఏం లేవు అదన్నమాట. ఎందుకంటే ఇక అందరూ రిచ్గా ఉంటారు కదా, కొందరు ఆలోచిస్తారు మనీ గురించి, సో చూసుకొని మన తగ్గట్టు ఆర్డర్ ఇచ్చుకోవచ్చు. ప్రజెంట్ మనం ఎక్కడికి వెళ్తున్నామంటే, ఇక్కడ స్నానం చేద్దామంటే క్రౌడ్ మాత్రం ఘోరంగా ఉంది. ఒకసారి క్రౌడ్ చూపిస్తా. స్నానం చేయలేము అసలు, ఫస్ట్ థింగ్ చూడండి ఒకసారి క్రౌడ్, పిచ్చి క్రౌడ్ మొత్తం. ఈరోజు సండే అయ్యేసరికి జనాలు అయితే కుప్పలుగా ఉన్నారు. మనం స్పెషల్ గెస్ట్ కాబట్టి ఇక్కడ నుంచి ఒక 1 కిలోమీటర్లో మంచి ప్లేస్ ఉందంట, అక్కడ స్నానం చేయొచ్చు అని చెప్పిండు. అండ్ వాళ్ళే తీసుకొస్తాను కూడా చెప్పారు. ఇక ఇంకెందుకులే బాధ అని మేమైతే స్టార్ట్ అవుతున్నాం. చలో మనమైతే బయలుదేరదాం. రూట్ మాత్రం ఘోరంగా ఉంది, పోరగాల్ని పట్టుకొని వీళ్ళు ఎట్లా వస్తారేమో. అగో ఈ వీరుడు ఇట్లా వస్తుడు, అగో బాబు ఏమో అట్లా పోతుంది. మంచిగా ఉన్నారు రయ్యా మీరు. నడు ఇది దారి, చెప్పులు వేసుకోకూరు అని చెప్పారు, బట్ చెప్పులు వేసుకున్నాం. ఎటు పట్టుకుపోతాడో ఇప్పుడు మళ్ళీ ఇక జంగల్. చలో ఎత్తుకోరు మీరు, మజాక్ చేస్తాండ్రు. అన్ని ఫ్యామిలీస్ ఇంట్లో ఉండవు, కొన్ని ఫ్యామిలీస్ ఇట్లా అడవిలో తిరుగుతాయి అన్నమాట. పొగుడుతున్నా, అరే అమ్మ ఈ ఏజ్ లో కూడా ట్రావెల్ చేయాలని కసి ఉంటది కదా. అరే ఇద్దరు పిల్లలు ఉన్నాక అవుట్ వికెట్ అవుట్. మరి మా డాడీ తిరిగాడు ఏడా, మా డాడీ ఇంట్లో వంటాడు, పెగ్గేస్తాడు. వావ్ ఇది చూడండి, చిన్న పాండ్ లాగా వేసిర్రు. ఆ రాయి తీసేస్తే మంచిగా ఇల్లునే స్నానం చేయొచ్చు. ఏమంటావు అరుణన్న, ఈ రాయి తీసేస్తే మంచిగా ఇన్నే స్నానం చేయొచ్చు. అచ్చా బ్యూటిఫుల్ అడ్వెంచర్ చూడండి గాయస్. అసలు కట్టెల మీద నడుస్తున్నాం, మా ఫ్యామిలీ అయితే అట్లా పోతా ఉన్నారు. భలే అడ్వెంచర్ ఇది. అమ్మని అమ్మ సీదా వాటర్లో నడవాలి ఇప్పుడు. ఎటు లైక్ వేరే దారి లేదన్నమాట. అబ్బా ఐస్ వాటర్, ఫుల్ ఐస్ వాటర్ అయిపోయినాయి. ఎట్లా అంటే రూమ్లో హాట్ వాటర్ పెట్టుకొని బయటికి పోతాం కదా, అట్లుంది కథ. ఫ్యామిలీ కష్టాలు చూడండి, అందుకే సోలోగా ఉండండి, పెళ్లి చేసుకోకూడదు. ఇంకో వార్త కూడా, ఫ్యామిలీ ఉన్నా కానీ ఇట్లా కష్టాలు పడుకుంటూ పోయి ఎంజాయ్ చేయొచ్చు. అది సెకండ్ స్టేట్మెంట్. మీకు ఏ స్టేట్మెంట్ కావాలంటే అదన్నమాట. సెకండ్ స్టేట్మెంట్ ఇస్ ద బెస్ట్ స్టేట్మెంట్ గైస్. పెళ్లి చేసుకొని ఇద్దరు పిల్లల్ని సంకలు ఎత్తుకొని పోమంటుండు. అవుతాడు, ముగ్గురు కూడా వేసుకొని పోవచ్చు, నో ప్రాబ్లం. అది మన ఓపిక. అది వాళ్ళు రాళ్ళల్లో పోతారు, మనం వాటర్లో పోదాం. వద్దు జాగ్రత్త. హలో మెల్లగా. మా గైడ్ అయితే రై వెళ్ళిపోతుండు, ఏడికి పోతున్నాం మాకైతే అస్సలు తెలియదు. లైక్ ఎక్కడ పడితే అక్కడ వాటర్ ఆపేసారు అన్నమాట, ఎందుకంటే వాటర్ ఫ్లో ఎక్కువ స్పీడ్గా వెళ్ళిపోకుండా. అండ్ వాటర్ చూడండి ఎంత ప్యూర్గా ఉంది అసలు. అబ్బా క్లియర్ వాటర్ అంట కదా, దీన్నే అంటారు అన్నమాట. ఎటు పట్టుకోతుండో ఏమో.
ఎట్లా కష్టాలు అనుకుంటా చూడు. నీ కళ్ళద్దాలు ఎందుకు ఇప్పుడు? దిగి నడుచుకుంటారా? హాయ్ బోలో. హాయ్, ఎట్లుంది? నైస్. यही है नहीं जो आपका पंकज सर बोला। हाँ एक ये है, उससे नीचे भी छोटे छोटे हैं। बस ये ठीक है, साउंड का जाता ये भी ठीक है। ए పోదాంగా కొంచెం ముంగడికి. ऐसे तो नीचे को है बहुत, इतना वो तो नहीं का मस्त नहीं अंटा। ये अच्छा है। ये भी सबसे नीचे को, फिर वो नीचे है, एक वो नीचे है थोड़ा। हाँ डेप्थ है, डेप्थ इतने से है सेम यही है। हाँ ठीक है, इधर करेगा। ओके प्लेस तो बात को रख दीजिए। आप रहते हैं चले जाते नहीं एलमन आप जाइए, ठीक है। थोड़ा रूम के ऊपर ध्यान देना भाई। ये ऑलमोस्ट 1.5 लाख तक का कैमरा लैपटॉप सब उधर ही है। जी जी वहाँ तो ठीक है। ఈ ప్లేస్ అయితే సెలెక్ట్ చేసినాం, మస్తున్నది ప్లేస్. వావ్, మేము ఇక్కడ స్నానం చేయబోతున్నాం. లెట్స్ గో. देखो मामा डूब गई। वाला ఉంది వాటర్। వావ్ 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 గాయ్స్, సుకూన్. ఈ గడ్డంతా ఎందుకు వేసింది ఇలా? అది దేక్ 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 ఏ ఉత్తి వేసింది వీడు? ఉత్తిగేసుడు కాదు, వాటర్ ఫ్లో తక్కువ పోవడానికి వేసింది కాదు. ठंडा मंडा सब खत्म। అబ్బా బా 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 బా. నిన్న పూలకు రమ్మంటే మాత్రం చలి పెట్టింది నీకు। నేచర్ లవర్స్ అట్లే ఉంటారు. అందమైన పూల నిజం. అరే అందరు బడ్జెట్ ఒకడు గాయ్స్, మంచిగా స్నానం చేసి మేమైతే బయలుదేరుతున్నాం. ఇప్పుడు పోయి మంచిగా ఒక బార్బిక్యూ పెట్టుకొని చికెన్ తిని చిల్ అవ్వాలా. कैसे एक्सपीरियंस? मजेदार, बहुत बढ़िया। फर्स्ट टाइम है ऐसा? या फर्स्ट टाइम। फर्स्ट टाइम जंगल में? బాబీ का ఫస్ట్ టైం है। हाँ फॉर मी इट्स फर्स्ट टाइम। నువ్వు జంగల్లో మంగళని నేను మంగళగానే మరి ఈసారి విషయాలల్లా జంగల్లో మంగళ అన్ని చేసినావు నాకు తెలుసు. అబ్బా వరంగల్ పాకురుంది ఆడ. పిల్ల వెళ్ళగా ఆచి కూర్చి అడుగు పెట్టాలి ఈడ. పోతా నీళ్ళలో నడుచున్నా ఉంది. స్పైడర్ మ్యాన్ అడవిలా బతుకుడు అంత ఈజీ అనుకున్నారు. ఊకేనే ఉంటున్నాడా 100 రోజుల నుంచి? 125 రోజుల నుంచి ఊకేనే ఉంటారు నా జంగల్లా. ఇట్లే ఉంటుంది. ఏమైంది రారా? స్విమ్మింగ్ చేసుకుంటారా మనం? ఇక్కడ కూడా స్నానం చేస్తున్నారు. హలో హలో, कैसे हैं आप लोग? तो भैया को चैनल सब्सक्राइब करें, मेरे भी चैनल है ड्रीमर राइडर, सब्सक्राइब करें। ड्रीमर राइडर अटा गाइस, मेरे भी है 2K सब्सक्राइबर होने वाले हैं गाइस, मेरे को भी सब्सक्राइब कर दो प्लीज सरकार। ऑल द बेस्ट। ये करोगे ना, आपकी फैमिली करेगी ना? करेगा जरूर करेगा ना? जरूर करेगा यार। भैया हमारे को फॉर्म लग जादू तो नहीं यार। चलो ఇంకా బాయ్స్ ఇక మంది వేస్తున్నారు ఇక్కడ. మచ్చి ఫిష్ ఏంది టెస్ట్ చేస్తున్నావా? వాటర్ మంచిగా ఉన్నాయా లేవని? నడా పాకురుంది కదా అదే। चलो गाइस, हम जा रहे हैं अभी वापस। बोट
బుక్ కావబ్బా, బుక్ కావాలి, ఎన్ని టెన్షన్ పడతాము. గాయస్ మంచి ఒక పీస్ఫుల్ ఈవినింగ్ అయితే గడిపిన ఉండే, బార్బిక్యూ వేసుకొని మంచిగా టెంట్ వేసుకొని మస్తు మస్తు అయింది. చికెన్ అయితే ఎక్స్పెక్ట్ చేసినట్టే ఆ ప్రోడక్ట్ ఏదైతుందో వర్కౌట్ అయింది. నేను రీల్ అయితే వస్తుంది, ఇన్స్టాలో అప్లోడ్ చేస్తా, తప్పకుండా చూడండి. ప్రశాంతంగా కొంచెం నేచర్కి దగ్గరగా వాటర్ ఫాల్స్ దగ్గర ఎంజాయ్ చేద్దామని వస్తే ఈడ కూడా ఆ దరిద్రమే ఉంది. ఆడ చూడండి మొత్తం మంటలు, అవి వాంటెడ్గా చేస్తుర్రా అవే అవుతున్నాయి అర్థమవుతలేదు. కానీ ఏడు పోయిన ఉత్తరాఖండ్ మొత్తం ఇట్లే ఉందంట, ఘోరమైన పరిస్థితి. అండ్ వీళ్ళకైతే భయమే లేదు. ఆడ లైట్లు కనబడుతుంది కదా, లోకల్స్ అంట, వాళ్ళు క్యాంపింగ్ చేస్తున్నారు ఆడ టెంట్ వేసుకొని. ఇంకా నేనైతే క్యాంప్ ఫైర్ ఏమని చెప్పిన, మస్తు చల్లగా ఉంది. ఆడ పిట్ ఉంది కనిపిస్తుంది కదా, రౌండ్గా రాళ్ళు పెట్టి. ఇంకా మంట అయితే ఏమన్నా మంచిగా అలా ఫ్యామిలీతో కూర్చొని చికెన్ కూడా వండమంటుండే, తినుకుంటూ చిల్ అవ్వాలి. ఇంకా అది ప్రోగ్రామ్. కిందకైతే వెళ్ళిపోదాం. అరుణ చికెన్ వండుతున్నా అన్నాడు, ఏమో బిర్యానీ చేస్తున్నా అన్నాడు, వెళ్ళిపోయి చూసేద్దాం. ఓకే, हेलो गाइस, हेलो हेलो, ये आपका चाकू थैंक यू सो मच. रिटर्न देना. हेलो मैरिनेशन వావ్, చికెన్ మ్యారినేషన్ అయిపోయింది. హైదరాబాద్ దమ్ బిర్యానీ, హైదరాబాద్ దమ్ బిర్యానీ. ఎవరు చేస్తున్నారు? బై అరుణ్. అరుణ్. ఐ మీన్ బేసిక్ హైదరాబాద్ ఇలా మసాలాలు చూడండి. ఇది వాళ్ళ కిచెన్, హైదరాబాద్ బిర్యానీ సింపుల్గా ఉంటుంది కిచెన్, ఓవర్గా ఏమి ఉండదు అనమాట. వాళ్ళు టెంట్ వేసుకున్నారా లోకల్స్ కాదు. అదే అదే మొన్న ఉత్తరాఖండ్ తెలంగాణ ఫ్యామిలీ అయితే మంట దగ్గరకు వచ్చేసింది. ఉత్తరాఖండ్ తెలంగాణ ఫ్యామిలీ ఉందా? తెలంగాణ ఫ్యామిలీనే కదా. నేను చల్ ఉత్తరాఖండ్లో ఎందుకున్నావు మరి, పో మరి. అంటే అత్తగారింటికి రావద్దు అల్లుడు? ఒక్కరోజు 2 రోజులు, ఎన్ని నెలలు ఉన్నాయి ఇప్పటికి? ఇష్టం బై 2 నెలలు 3 నెలలు. 3 అనేది ఇది 3 నెలలు అంటే కథం సగం ఇల్లరికం వచ్చినట్టే. ఇట్లా రికవడతారు. ఇది మరీ మంచిగా ఉంది. ఎండాకాలం వస్తే మేము ఇడిగే వస్తాం పోయి, మమ్మల్ని ఏం చేయమంటాం? అట్లా ఫ్యామిలీ ట్రిప్. నన్ను కూడా కలిపేసిరు అల్లయ్య ఈసారి. నేను కూడా ఉత్తరాఖండ్లో పిల్లలు తీసి పెళ్లి చేస్తాను. వద్దయ్యా, నాకు పిల్లొద్దు ఎవరు వద్దు. గాయస్ బిర్యానీ అయితే రెడీ అయిపోయింది, అరుణనే చేసిండు. మళ్ళీ హైదరాబాదీ స్టైల్ బిర్యానీ చూద్దాం టేస్ట్ చూసి. అండ్ వీళ్ళు వేరే వంటలు అయితే చేస్తున్నారు. ఈడ చూడు, సోఫాని ఎత్తుకొస్తున్నారు. ఇంకో థింగ్ చెప్పడం మర్చిపోయినా, పైన మంటలు ఉన్నాయి కదా, అయితే ఒక అతను మార్కెట్ పోయి ఉండే కూల్ డ్రింక్స్ అనేది ఇవ్వడానికి. అతనికి పులి కనిపించిందంట, పులియో సింహమో తెలియదు, కాకపోతే కనిపించిందంట. ఆ మంటలకు వేడికి బయటకు వచ్చేసింది, రోడ్ క్రాస్ చేసిందంట. అమ్మో, అది ఇందాక ప్యాక్ అయిపోయింది. యాక్చువల్గా బయట పండుకుందాం అనుకున్నా, ఇక అది ఇందాక వద్దురా అయ్యా రూమ్లోనే పండుకుందాం అని డిసైడ్ అయినా. डर गया वो आगे ऐसा हेलो మిస్టర్ బోల్కే బోల్తా. ఆడ పోరగాళ్ళు అయితే మంటలు పెట్టి ఆటలు ఆడుతుర్రు, వాళ్ళకి భయమే లేదురా నాయన. వాళ్ళు లోకల్స్ కాబట్టి వాళ్ళకి ధైర్యం ఉంటుంది, మనం ఎంతైనా నాన్ లోకల్స్ కదా, సో ప్యాక్ అయిపోతుంది అన్నమాట. చలో బిర్యానీ అయితే తిందాం, తినేసి మంచిగా బజ్జుందాం. రేపు పొద్దున్న లేచి తెలుసు కదా, వీఆర్ హెడ్డింగ్ టువర్డ్స్ జాగేశ్వర్. ఎస్, జాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్కి అయితే వెళ్తున్నాం. అంతే, ఉత్తరాఖండ్ అంతా టెంపుల్సే, అందుకే దేవభూమి అని పేరు పెట్టారు. మంచిగా హైదరాబాద్ స్టైల్ బిర్యానీ తినేసి రూమ్కి అయితే వచ్చేసిన. ఇదే మన రూము. ప్రజెంట్ కొంచెం వర్క్ ఉంటే చేసుకుంటున్నా. అండ్ మొత్తం ప్యాకప్, టీవీ కూడా ఇచ్చారు కానీ మనకు వేస్ట్. ఈ రగ్గు చూడండి ఎంత దొడ్డుగా ఉందో, అంటే ఇక్కడ అర్థం చేసుకోవాలి క్లైమేట్ ఎలా ఉంటుంది అనేది. వింటర్ సీజన్లో అసలు జాకెట్ లేకుండా బయటికి వెళ్తే చచ్చిపోతామంట, అంత చలి ఉంటుందంట. ఇప్పుడు పర్లేదు, నార్మల్గా ఉంది. మనకు చలి పెద్దగా అలవాట్లేదు కాబట్టి కొంచెం చల్లగానే ఉంది నాకు, బట్ వాళ్ళైతే నార్మల్గా తిరుగుతుర్రు. సో రేపటి ప్లాన్ వచ్చేసి మనమైతే జాగేశ్వర్ జ్యోతిర్లింగ టెంపుల్ని
విజిట్ చేయబోతున్నాం. అక్కడ నుంచి ఏదో ప్లేస్ ఉందంట పక్కనే, ఈ రిసార్ట్ వాళ్ళ అదే ఈ స్టే ఓనర్ చెప్పినుండే. ఆ ప్లేస్కి వెళ్ళి ఇంకా నియర్ బై లొకేషన్ చూసుకొని మనమైతే ఫార్వర్డ్కి వెళ్తాం. ఇంకా ఈ ఫ్యామిలీ ఏదైతే ఉందో వాళ్ళు ఇంకా రేపు ఈవినింగ్ అయితే రిటర్న్ వెళ్ళిపోతున్నారు హల్ద్వానికి, వాళ్ళ ప్లేస్కి. ఇంకా మళ్ళీ ఎప్పట్లానే మన సోలో ట్రావెలింగ్ అయితే స్టార్ట్ చేస్తాం. అది ప్లాన్. ఓకేనా, చలో మరి, సీ ఇన్ ద నెక్స్ట్ వ్లాగ్. హోప్ ఈ వ్లాగ్ నచ్చిందని అనుకుంటున్నా. గుడ్ నైట్, సీ ఇన్ ద నెక్స్ట్ వీడియో. ఇన్స్టాగ్రామ్ పేజ్ని ఫాలో చేసుకోవడం మర్చిపోవద్దు, లింక్ అయితే డిస్క్రిప్షన్లో ఇస్తా. ఓకే, బాయ్.